హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరేమెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు టీవీఎస్ అపాచీకి ఆయిల్ డ్రై బోల్ట్ కాడ నుంచి ఇంజిన్ ఆయిల్ అనేది ఎందుకు కారుతుంది, అసలు ఇంజిన్ ఆయిల్ అనేది ఆయిల్ డ్రై బోల్ట్ కాడ నుంచి కారితే మనకి హీరో హోండా స్పెండర్ చూసుకుంటే ఆయిల్ బోల్ట్ అనేది స్లిప్ అయిపోతే మనం హీరో హోండా స్పెండర్కి ఏం చేయవచ్చు, ఓవర్ సైజ్ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హీరో హోండాకి కానీ స్పెండర్కి కానీ గ్లామర్కి కానీ ఇట్లకన్నిటికీ ఓవర్ సైజ్ వేసుకోవచ్చు. మెయిన్ మీ కాడగా పల్సర్ కానీ ఉంటే ఫ్రెండ్స్, మీరు ఆయిల్ డ్రై బోల్ట్ అనేది కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళ కాడ ఆయిల్ డ్రై బోల్ట్ అనేది టైట్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక ఇమేజ్ కనబడుతుంది చూడండి. ఆ ఇమేజెస్లో ఏంటంటే ఆయిల్ డ్రై బోల్ట్ అనేది ఓవర్ టైట్ చేసినప్పుడు ఆ డ్రై బోల్ట్ లోపల కేస్ అనేది క్రాక్ ఇస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఎందుకంటే ఇంత ఇక్కడ సపోర్ట్ అనేది లేదు. అంటే ఎక్కువగా మనం డ్రై బోల్ట్ అనేది టైట్ చేసి ఇప్పుడు మనకి స్పెండర్కి చూసుకున్నాం అనుకో, కేస్ అనేది పెద్దదిగా ఉంటుంది, బోల్ట్ అనేది స్లిప్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదే ఈ పల్సర్కి ఏంటంటే ఇక్కడ కేస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మనకాడ ఒక పల్సర్ 220 ఒకటి ఉంది. ఆ బండికి అయితే ఇంజిన్ కేస్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అనేది మార్చుకోవాలంటే ఏం చేస్తున్నాం, ఇటు పక్క నుంచి క్లచ్ కేస్ ఓపెన్ చేసి క్లచ్ కేస్ కాడ నుంచి ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని మీరేంటంటే ఆయిల్ డ్రై బోల్ట్ అనేది ఒక 100కి 100% టైట్ చేయలేదు. ఓకేనా. మనం ఈ వీడియోలో టీవీఎస్ అపాచీకి ఏంటంటే అపాచీకి ఆయిల్ డ్రై బోల్ట్ కానీ స్లిప్ అయితే మనకి ఆయిల్ డ్రై బోల్ట్ ఆ లేతికి ఎత్తుకుపోయి ఆయిల్ డ్రై బోల్ట్ కొత్త తెచ్చుకొని ఎన్ని వేసుకోవాలన్నా ఒక 80 రూపాయలు అవుతుంది. మనకి టీవీఎస్ అపాచీకి ఏంటంటే ఆ కింద ఆ ప్లేట్ అనేది దొరకదు ఫ్రెండ్స్. ఆ ప్లేట్ అనేది ఎలా చేంజ్ చేయాలి ఏందని నేను మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. అది చూసే ముందర ఓకే ఫ్రెండ్స్, చూడండి. మనకి సైడ్ స్టాండ్ వేసిన సెంటర్ స్టాండ్ వేసినా సరే మన ఇంట్లో డ్రాప్స్ అనేది కారుతుంటుంది ఇంజిన్ కింద. మనం చూసుకుంటే అప్పుడు మన ఆయిల్ డ్రై బోల్ట్ కానీ ఆయిల్ డ్రై బోల్ట్ కాడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంటే మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మనం బండి అనేది బండి అనేది పునుకోబెట్టిన తర్వాత లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఏం చేశారంటే చూడండి, ఆ బోల్ట్ అనేది స్లిప్ చేస్తారు. ఓకేనా. స్లిప్ చేసిన తర్వాత మనం ఓవర్ సైజ్ అనేది వేసుకోవచ్చు. ఏంటంటే ఈ మామూలు స్పెండర్లకి ఇట్లకైతే ఓవర్ సైజ్ అనేది వేసుకుంటాం. స్పెండర్కి కానీ గ్లామర్కి కానీ ఈ బండ్లకి అయితే ఓవర్ సైజ్ అనేది వేసుకోవాలి, తప్పదు. ఓకేనా. మనకి సుజుకి జిఎస్ అపాచీకి ఏంటంటే కింద ప్లేట్ అనేది ఒకటి ఇచ్చాడు. ఓకేనా. మనకి డ్రై బోల్ట్ స్లిప్ అయిపోయింది అనుకో, మనం లేరు తీసుకెళ్ళి థ్రెడ్ వేయించుకొని ఆయిల్ బోల్ట్ ఓవర్ సైజ్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఆయిల్ బోల్ట్ వేసిన తర్వాత లీక్ అనేది రావడం, దానికి పేస్ట్ అయి పూసుకోవడం అటువంటి రిస్క్ లేకుండా కంపెనీ ఏం చేశారంటే మనకి ఎప్పుడైనా ఆయిల్ డ్రై బోల్ట్స్ అనేది స్లిప్ అయిపోయినా సరే మనకి ప్లేట్ వరకు మార్చుకుని చేశాడు. లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఏం చేశారు చూడండి, మనకి డ్రై బోల్ట్ అనేది స్లిప్ అయిపోయిన తర్వాత దానికి పేస్ట్ అనేది వేసి ఊరికే బిగిచ్చేశారు. అయినా సరే ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంది. అక్కడి నుంచి మనకి చాలా గలీజ్గా ఉంటుంది, ఇంట్లో అవుతుంటుంది. అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే, మనకి చాలా వరకు తెలియదు ఈ ప్లేట్ అనేది వస్తుంది సపరేట్గా అని చెప్పేసి తెలియక ఈ విధంగా పేస్ట్ వేసి పోయినసారి చేసిన వాళ్ళు ఈ విధంగా చేస్తారు. మీరైతే ఏం చేస్తారంటే ఈ ప్లేట్ ఈ 3 బోల్డ్ ఓపెన్ చేసి మీకు ప్లేట్ అనేది చూపిస్తాను. ఆ ప్లేట్ అనేది ఎంత కాస్ట్ అవుతుంది ఏందని చెప్తా ఫ్రెండ్స్. నేను ముందుగా ఈ బోల్డ్ అనేది ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం ఓన్లీ థ్రెడ్ వరకే వేసుకోవచ్చు. దీనికి కానీ థ్రెడ్ వేసుకున్నా సరే మనకి కొత్త ప్లేట్ అయినా సరే మనకి అదే రేట్ అయినప్పుడు కొత్త ప్లేట్ వేసుకునేచ్చు కదా. మళ్ళీ థ్రెడ్ వేయించుకొని మళ్ళీ అది లీక్ వచ్చి మళ్ళీ అది చేయించుకొని ఇవన్నీ వేస్ట్ పనులు కదా. అందువల్ల డైరెక్ట్గా మనకి కొత్త ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుంది, కొత్త ప్లేట్ అనేది ఎలా చేంజ్ చేసుకోలేదని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ముందుగా ఈ ప్లేట్ తీస్తాం. ఈ ప్లేట్ అనేది అంటే ఓవర్ టైట్ చేసినప్పుడే మనకి థ్రెడ్ అనేది స్లిప్ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా సరే అల్యూమినియం కేసులోకి వెళ్ళే బోల్ట్ ఓవర్ టైట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీడియంగా టైట్ చేయండి. ఒక 100లో 20% టైట్ చేయండి చాలు. అంతగా తర్వాత లీక్ వచ్చిందంటే ఇంకొక 5% టైట్ చేసుకోండి. అంత మీనిగా అవసరమే లేదు. మీరు 100కి ఒక 50% టైట్ చేసి బోల్ట్ అనేది స్లిప్ చేయాల్సిన అవసరమే లేదు. మీడియంగా టైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది చూడండి, మనం ఈ పేస్ట్ మొత్తం క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకుని మీకు ఈ ప్లేట్ చూపిస్తాను చూడండి. మనకి ఆయిల్ డ్రై బోల్ట్ కంపల్సరీగా అల్యూమినియం వాషర్ అనేది ఉండాలి. ఓకేనా. దీని ఓరింగ్ ఇది మనకి ఇది కొత్త ప్లేట్, ఇది పాత ప్లేట్, ఇది వచ్చి కొత్త ప్లేట్. మనకి కొత్త ప్లేట్ వచ్చి 80 రూపాయలు పడుతుంది. మనం లేతికెళ్ళి థ్రెడ్ వేయించుకొని బోల్డ్ కొత్త కొనుక్కోవాలన్నా మనకు 100 రూపాయలు దాకా అయిపోద్ది. మనం ప్లేట్ కొత్త వేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు లేతికెళ్ళి థ్రెడ్ వేయడం మళ్ళీ లీక్ రావడం అన్ని రిస్క్లు, అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఓరింగ్ వేసుకున్నాం కదా. ఓరింగ్ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్కి పేస్ట్ గీస్ట్ లాంటిది ఏం పుయ్యవాపండి గలీజ్గా ఏం అవసరం లేదు. మీరు నీట్గా వాష్ చేసుకోండి, నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ సింగిల్ గార్డ్ అనేది ఓకేనా. ఈ 2 ఇటు ముందుకు రావాలి. ఈ పెద్దగా కరెక్ట్గా మనకి బోల్డ్ సీటింగ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం ఎలా చెప్పినా సరే బోల్డ్ అనేది సీటింగ్ కరెక్ట్గా సరిపోవాలి. ఓకే. ఇప్పుడు బోల్డ్ టైట్ చేసాం కదా. బోల్డ్ టైట్ చేసిన తర్వాత ఇంకేం లేదు. ఇక్కడ మనం మళ్ళీ పేస్ట్ గీస్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనకి బోల్ట్కి ఆ అల్యూమినియం వాషర్ ఉంటే చాలు, మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వదు. బోల్ట్ కానీ మీడియంగా టైట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓవర్గా టైట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీ బండికి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ప్లేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఆయిల్ బోల్ట్ ఓవర్ సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.